ఏపీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు మరింత జోరుగా కొనసాగుతున్నాయి. సామాన్య ప్రజలు మొదలు కోటీశ్వరుల వరకు కోడి పందాలు చూసేందుకు, ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే ధనవంతులు బికారులుగా మారిపోతున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సంక్రాంతి ప్రధాన పండుగ 3 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ. కొంతమంది ముక్కనుమ 4 రోజులు చేస్తారు. మనం రెండో రోజు సంక్రాంతికి వచ్చేసాం. మొదటి రోజు కంటే రెండో రోజు పందాల జోరు పెరిగింది. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాల పరిధిలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్ని చూసుకుంటే దాదాపు 300 బరులు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పెట్టి ఆడతారు, కొన్ని ప్రాంతాల్లో ప్రెస్టేజ్గా ఆడతారు, కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా కోనసీమ జిల్లా కోడిపందాలకు పెట్టింది పేరు. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం ఎంత పేరు, కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఐపోలవరం మండలం, అది మన ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో వస్తుంది. ఐపోలవరం అంటే కోడిపందాలు చూసి అక్కడే చూడాలని చెప్తారు. సినిమా యాక్టర్లు రామ్ గోపాల్ వర్మ లాంటి కూడా అక్కడికి వస్తారు. మిగతా చోట్ల భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ నామకే వాసిగా కొన్ని పందాలు జరుగుతాయి. మొత్తం మీద పందాలు జరిగిన ఊరంటూ ఉండదు. పోలీసులు కూడా నానా హడావుడి చేసి బరులు ధ్వంసం చేసి క్రిమినల్ కేసులు పెట్టాం, బైండ్ ఓవర్ కేసులు పెట్టాం అన్నప్పుడు కూడా 3 రోజులు పందాలకు అనుమతిస్తారు. పందెం చూడడానికి వచ్చిన వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడదాం. లైక్ కోడి పందాలు అసలు ఏంటి, అది సాంప్రదాయం ఏంటిది? ఇది పూర్వకాలం నుంచి కూడా పెద్దలు సాంప్రదాయంగా ఈ కోడి పందాలు వేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ పండుగ 3 రోజులు కూడా మేము ఇక్కడ కత్తులు అంటే ఏమీ లేకుండా సరదాగా ఒక పందాలు వేస్తున్నారు. కత్తులు అంటే వేయకుండా సరదాగా ఫ్యామిలీలు చూడడాకే ఇది ఒక సరదాగా కానీ పెట్టిన ఆనవాయితీగా ఇది కోడి పందాలు భావిస్తున్నాం. మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీలతో వచ్చాం, ఫ్యామిలీలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది 3 రోజులు కూడా ఇలా జరిగితే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. పోలీసు వారు కూడా ఇలా వేసుకుంటే ఇబ్బంది. పందాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంచెం నెంబర్ గుండు పిల్లలు పాడైపోతారు, నాకు పేరు ఉంది. నెంబర్ గుండు అలాంటివి ఏమీ లేవండి ఇక్కడ. పేకాట్లో నెంబర్ గుండ్లు ఏమీ లేవు ఇక్కడ. కోడి పందాలే పిల్లలు అందరూ ఫ్యామిలీతో చూద్దామని సరదాగా ఇక్కడ అన్ని పెట్టిన కత్తులు లేకుండా కోడి పందాలు పెట్టారండి. ఇక్కడ ఎక్కడైనా బావు కానీ వంగదొడవద్దు బావు కాదంటారు. ఇక్కడ చూస్తే బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ కలిసి ఉన్నారు. ఏంటిది? ముందుగా తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ మన పూర్వంకాలం నుంచి కూడా మనకి ఈ పండగలకి కోడి పందాలు, అలాగే ముగ్గులు పోటీలు, కుర్చీలాటలు అన్ని ఆడించాము. అదే విధంగా ఫ్యామిలీస్ అందరికీ కలిసి ఉండడానికి తప్ప దీనికి ఏ రకమైన కత్తులు గట్ట వాడకుండా అందరూ ఎంజాయ్ చేయడానికి ఇది మంచి మూమెంట్ గా భావించి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఆడతారు. మళ్ళీ ఇటువంటివి పెట్టరు. దీనివల్ల ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాం. మహిళలు కూడా పోటీలు చూడడానికి వస్తున్నారు కదా, ఎలా భావించాలి? మహిళలు కూడా ఇది సాంప్రదాయం అండి. సాంప్రదాయ ప్రకారం వస్తున్నారు తప్ప దీనికి కోడి పందాలు వీళ్ళు బెట్టింగ్ గట్ట రావట్లేదు. దీనిలో బెట్టింగ్ గట్ట ఏమీ లేదు. తమ్ముడు హుషారుగా ఉన్నావు, ఏంటి కోడి పందాల్లో డబ్బులు గట్ట ఏం కావండి. సరదాగా మేము అందరం కూడా చూడడానికి వస్తామండి. ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ పిల్లలు. ఇక్కడ కోళ్ళు కత్తులు లేకుండా కానీ ఫుడ్ అన్ని అమ్ముతారండి. మరి వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి 4 రోజులు సరదాగా ఈ పందాలు చూడడానికి వస్తారు కాబట్టి అండి. దీని గురించి అందరూ కూడా తిండి కూడా మానేసి అందరూ ఇక్కడే ఎంజాయ్ చేస్తారండి ఈ 3 రోజులు. పోలీసు వాళ్ళు సహకారం మాకు కొంచెం కత్తులు గట్ట ఉండవు కదండి. సాంప్రదాయం గురించి కొంచెం ఎవరినన్నా కూడా ఖచ్చితంగా కోడి పందాలు ఉండి తీరాల్సిందే. ఇళ్ల కూర్చున్న అల్లులకి ఇది కోస మాంసం ఉంటారు. ఎందుకంటే ఈ పందెం కోడి మామూలు కోడి కాదు. పసిపిల్లల కంటే జాతిగా పెడతారు. మనుషులకి తినే ఆహారం కంటే ఎక్కువ ఆహారం పెడతారు. మేక మాంసం గానీ, కోడి మాంసం గానీ, కోడిగుడ్డు గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, డ్రై ఫిష్ గానీ, అదేవిధంగా దానికి రన్నింగ్, స్విమ్మింగ్ ఇన్ని రకాలు చేసిన తర్వాతే అది పందెం బరిలో నిలబడగలుగుతుంది. అలాంటి పందాలు నిర్వహిస్తారు కాబట్టి వేల సంఖ్యలో జనాలు చూడడానికి వస్తున్నారు. సంక్రాంతి ఈ రోజుతో పాటు రేపు కనుమ కూడా ఇదే పోటీలు జరుగుతాయి. ముక్కనుమ నాడు 4వ రోజు మాత్రం పోలీసులు అడవాడి మళ్ళీ ముందు రోజు వరకు ఎలా అయిందో మళ్ళీ అడవాడి చేయడం, 10-15 కోడి పుంజులు, 4-5 రామాయకులు తీసుకెళ్లి కేసులు పెట్టడం, మేము పందాలు ఆడడం వల్లనే రికార్డులో రాసుకోవడం, ఇది గోదావరి జిల్లాలో సాంప్రదాయంగా వస్తుంది. ఇది రెండో రోజు కార్యక్రమం. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, కాకినాడ రూరల్.